ఏ ప్రభుత్వాలకైనా ప్రథమ ప్రియారిటీ విద్య, వైద్యం కావాలి. కానీ ప్రస్తుత కాలంలో అవి 2 వాటి గురించి మాట్లాడుకోవడమే పెద్ద బూతయిపోతుంది. సీరియస్‌లీ. మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి సేవలు పేదల, మధ్యతరగతి వర్గాలకు అవి చాలా వరంగా మారుతూ ఉంటే, ఆ సేవలను ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగించుకుంటూనే ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ సేవలకు ఆటంకాలు, అవి నిరాటంకంగా సాగక, ఇటు ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయక మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియట్లేదు. మొన్న ఏప్రిల్లో చూసాం, ఆరోగ్యశ్రీ సంబంధించి 3,700 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆసుపత్రి ఓనర్లే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, దీక్షలు చేశారు. చివరికి ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరిపి మొత్తం అంతా కూడా వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం, మీకున్న పెండింగ్ అంతా, అండ్ ప్రతి నెల 170 కోట్ల రూపాయలు మీకు ఆరోగ్యశ్రీ చెల్లింపులు చేస్తామని చెప్పారు. అండ్ మధ్యలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ 1000 కోట్ల అప్పుగా చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ 1000 కోట్ల అప్పు కూడా చేసి, చివరికి తీరా ఇప్పటికి వస్తే మళ్ళీ ఆరోగ్యశ్రీకి సంబంధించి అంటే నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ సీఈఓకు లేఖ వెళ్ళింది. ఏమని, మీరు మోసం చేస్తూ ఉన్నారు, ఇచ్చిన మాట తప్పుతూ ఉన్నారు, మేము సేవలు కొనసాగించలేము. 3,700 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామన్నారు, ఇప్పటికి ఇంకా 2,500 కోట్లు పెండింగ్లో ఉండిపోయింది. నెల 170 కోట్లు ఆరోగ్యశ్రీ కింద విడుదల చేస్తామన్నారు, ₹1 విడుదల చేయట్లేదు. మరి మీరు ఇచ్చిన మాట తప్పారు, మేము ఆసుపత్రిని ఎట్లా కొనసాగించాలి అని చెప్పి నెల 10వ తేదీ నుంచి ఏమంటారు, రోగులకు చికిత్సలు చేయడానికి పెట్టే ప్రతిపాదనగా నిలిపేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇంక మేము సేవలుగానే కొనసాగించలేము అని. మాకు వర్కింగ్ క్యాపిటల్కి అప్పు పుట్టట్లే, వైద్యులు, సిబ్బంది జీతాలు, మందులు, సర్జికల్స్ కొనుగోలు, రోజువారీ నిర్వహణకు పెద్ద యుద్ధం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇక మేము సేవలు ఎట్లా కొనసాగించాలి అని చెప్పి మళ్ళీ ఆరోగ్యశ్రీ సీఈఓకు లేఖ రాశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ బిల్లులు చెల్లించుకుంటే మేమెట్లా సేవలు అందించాలనేది వాళ్ళ పాయింట్. వాళ్ళు ఇప్పుడు ప్రధాన డిమాండ్లు ఏంటి, మళ్ళీ తక్షణమే 600 కోట్ల బిల్లులు విడుదల చేయాలి, నెలవారీ చెల్లింపులను క్రమబద్ధంగా చేపట్టాలి, మిగిలిన బకాయి నిధుల విడుదలకు స్పష్టమైన కాలపరిమితితో ఒక షెడ్యూల్ ఇవ్వాలి, సమస్యల పరిష్కారం కోసం తక్షణం అత్యవసర సమావేశం నిర్వహించాలి, పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు హెచ్పిఆర్తో ముడిపడిన ప్రీ ఆథరైజేషన్ల నిలిపివేత ప్రతిపాదనను వాయిదా వేయాలి అని చెప్పి వాళ్ళ ప్రధాన డిమాండ్. అంటే వీళ్ళేంటి, బిల్లులు చెల్లించకపోగా అడిషనల్ కండిషన్స్ పెడుతున్నారని. బకాయిలు చెల్లించట్లా, అదనంగా నిబంధనలు పెడుతున్నారు ఏంటి అని. వెరసి మొత్తం మీద ఇది ఏది వీళ్ళు ఏం చుట్టుకున్నా ఏం కొట్టుకున్నా అల్టిమేట్గా భారం పడేది పేద బలహీన వర్గాల మీదనే. నిన్నేమో ఒక ప్రధానమైన వార్త, కీలకమైన కంటి రిలేటెడ్ అండ్ డెలివరీ రిలేటెడ్ ఈ సర్వీసులు ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రులు నిలిపేయాలని చెప్పి ఆరోగ్యశ్రీ వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది అని చూసాం. అసలు రోజు అది ఆరోగ్యశ్రీనన్నా కలిసి నిరాటకంగా సాగిస్తే ఆ పేదల కనీసం ఆరోగ్యం మీద పెట్టే ఖర్చున తగ్గించుకుంటారు కదా వైద్యం కోసం. ఏం చెప్తాం.